अस्सलाम वालेकुम एंड हाय फ्रेंड्स, वेलकम बैक टू మై ఛానల్ ఏటీవీ ఆలియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వాళ్ళ కెరియర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం బేసిక్ గా మనకు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ బీటెక్ ఏదైనా కావచ్చు, కంప్లీట్ అయ్యాక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనం కెరియర్ స్టార్ట్ చేయాలనేది చాలా మందికి ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. సో ద బేస్ మెయిన్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఎలాంటి కంపెనీలో మనం కెరియర్ అనేది స్టార్ట్ చేయాలి? సర్వీస్ బేస్ కంపెనీయా, ప్రోడక్ట్ బేస్ కంపెనీయా? అసలు సర్వీస్ బేస్ కంపెనీ అంటే ఏమి, ప్రోడక్ట్ బేస్ కంపెనీ అంటే ఏమి, దాని డిఫరెన్సెస్ ఏమి, ఇవన్నీ మనకి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అంటే మన కెరియర్ గ్రోత్ అనేది దేంట్లో ఎంత బాగుంటుంది? సర్వీస్ బేస్ కంపెనీలో బాగుంటుందా, లేకపోతే ప్రోడక్ట్ బేస్ కంపెనీలో మనం కెరియర్ అనేది మంచిగా గ్రో అవుతుందా అనేది ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ వీడియోలో మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీరు కంప్లీట్ గా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎలాంటి కంపెనీలో మన కెరియర్ అనేది స్టార్ట్ చేయాలి, మనకి ఎలాంటి స్కిల్స్ అనేది మేము ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ ఎంత మాత్రం యూజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో వీడియోని కంప్లీట్ గా చూసేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్లీట్ చేసాము, డిగ్రీ కంప్లీట్ చేసాము, ఏదో ఒక స్ట్రీమ్ లో మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక క్యాంపస్ డ్రైవ్ లో కానీ ఎలాగోలే మన స్కిల్స్ ని తగ్గట్టు మనకు ఒక జాబ్ వచ్చేసింది, మన కెరియర్ అనేది స్టార్ట్ చేసేద్దాము, శాలరీ వచ్చేస్తుంది కదా మంత్లీ. ఇలాంటి చిన్న చిన్న థాట్స్ తో మీరు కెరియర్ అనేది స్టార్ట్ చేయదండి. బికాస్ మీరు తీసుకున్న ఫస్ట్ మీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కెరియర్ ఎక్కడ స్టార్ట్ చేస్తారో దాన్ని బేస్ అయ్యే మీ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో ఒక చిన్న కంపెనీస్ లో ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయిపోదాంలే అని వెళ్ళిపోయారనుకో, మీరు 1 year కంప్లీట్ చేశారనుకో, 1-2 years కంప్లీట్ చేశారు. నెక్స్ట్ మీరు వేరే కంపెనీలో షిఫ్ట్ అవ్వడానికి మీరు చేశారు కదా ఆ ప్రాసెస్, అప్పుడు తెలుస్తుంది మీకు ఏది ఫాల్ట్ మీరు చేశారు లాస్ట్ టైం అనేది. బికాస్ మనం ఒక మంచి కంపెనీలో స్టార్ట్ చేస్తే మన లెర్నింగ్స్ కూడా అలాగే ఉంటాయి, మన నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కూడా అలాగే ఉంటుంది, మనం రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, మన టెక్నాలజీ యూజ్ చేస్తాం కదా. సో దాన్ని బట్టే మనకి నెక్స్ట్ కెరియర్ అనేది ఎదగడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. బెస్ట్ సజెషన్ నేను ఏమి ఇస్తున్నానంటే, నిదానంగా లేట్గా అయినా పర్లేదు, ఒక కెరియర్ స్టార్ట్ అనేది మీరు మంచి కంపెనీతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది మీ ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకొని మీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కెరియర్ అనేది మీరు స్టార్ట్ చేయండి. శాలరీ డజంట్ మ్యాటర్. ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ అనేది ఒక మంచి కంపెనీలో తెచ్చుకోవాలి. అంటే ఎందుకు మంచి కంపెనీ అంటున్నానంటే, అక్కడ మనకి ఎక్స్పీరియన్స్ తో పాటు మనకు నాలెడ్జ్ కూడా చాలా బాగా గెయిన్ అవ్వాలి. ఇక బెస్ట్ కంపెనీ డిఫరెన్సెస్ ఏమి, మనకి ఎలాంటి బేస్ కంపెనీస్ ఉంటాయి, వన్స్ కెరియర్ స్టార్ట్ అవ్వాలి, సాఫ్ట్వేర్ లో ఎంటర్ అవ్వాలి అంటే మీరు ఈ క్లారిటీ అనేది మీరు తెచ్చుకోవాలి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో సర్వీస్ బేస్ కంపెనీస్ అండ్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అని ఉంటాయి. సో సర్వీస్ బేస్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అయితే మనం డిఫరెన్స్ ఏమో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫ్రెండ్స్, మనం ప్రోడక్ట్ బేస్ కంపెనీ అంటే ఏమో తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ బేస్ కంపెనీ అంటే ఇది ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి అదే ప్రోడక్ట్ ని సెల్ చేస్తుంది కస్టమర్స్ కి. అంటే తన టెక్నాలజీస్ ని అప్గ్రేడ్ చేసుకుంటా, డే టు డే లైఫ్ లో మనం టెక్నాలజీస్ అనేది ఎలా ఇంప్రూవ్ చేస్తున్నాం అనేది చూసి తన ప్రోడక్ట్ ని కూడా అలాగే టెక్నాలజీ ద్వారా తను కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్ మీన్స్ ఒకే ప్రోడక్ట్ ని మీద ఫోకస్ చేసి ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకుందాం. యాపిల్ అనేది ఒక ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేసింది. అలాంటి ఐఫోన్, మ్యాక్బుక్ ఇలాంటి ప్రోడక్ట్స్, తన రిలేటెడ్ ప్రోడక్ట్స్ చేసి సెల్ చేస్తుంది కస్టమర్ కి. అండ్ అప్గ్రేడ్ అంటారా? సో మనం చూస్తూనే ఉన్నాం యాపిల్ ఐఫోన్ గురించి, ఐఫోన్ 14, 15 Pro ఇలాంటివి అనేది ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఇట్ మీన్స్ ఐఫోన్ మీదే ఫోకస్ పెడుతుంది. సో వన్ ప్రోడక్ట్ మీదే దాని ఫోకస్ పెడుతుంది యాపిల్ కంపెనీ అనేది. సో ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకోవచ్చు. మనం గూగుల్ కంపెనీలో మనకేం జీమెయిల్ ఉంది, గూగుల్ డ్రైవ్ ఉంది, గూగుల్ ఫొటోస్ ఉన్నాయి. సో ఓన్లీ ఫోకస్ ఆన్ గూగుల్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది అండ్ ఇంప్రూవ్ చేస్తుంది. మనం గూగుల్ జీమెయిల్ మనం అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తుంటాం. గూగుల్ జీమెయిల్ మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేది చూస్తారు. అంటే స్పెల్ కరెక్ట్ అయిపోతుంది. మనం ఒక మెయిల్ టైప్ చేస్తుంటే నెక్స్ట్ ఫార్మాట్ ఏమి, సెంటెన్స్ ఏమి కరెక్ట్ చేసుకుంటా, స్పెల్ కరెక్ట్ ఇలా ఇంప్రూవ్ చేస్తుంది. ఏదో ఒక రకంగా తన ప్రోడక్ట్ ని అప్గ్రేడ్ చేస్తుంటా, ఒక టెక్నాలజీ అనేది యూజ్ చేసుకుంటా, మెయిన్ వన్ ప్రోడక్ట్ మీదే, వాళ్ళ పర్టికులర్ ప్రోడక్ట్ మీదే
ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తాయి. ఇవి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మైక్రోసాఫ్ట్, అమెజాన్ కూడా మీరు చూడొచ్చు. మనకు అమెజాన్ వెబ్సైట్ ఉంది, అమెజాన్ AWS సర్వీసెస్ ఉన్నాయి. సో ఇలా వన్ పర్టికులర్ అమెజాన్ ప్రోడక్టే తను ఇంకా టెక్నాలజీ ద్వారా ఇంప్రూవ్ చేస్తుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, సామ్సంగ్, గూగుల్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ చిన్న చిన్న డే టు డే లైఫ్ మనకు గుర్తుండే ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. సో దీన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్? సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే వీళ్ళకు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఉండదు. వీళ్ళ మోటో వచ్చి ప్రొవైడింగ్ సర్వీస్. వీళ్ళు సర్వీస్, కస్టమర్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం వీళ్ళ మెయిన్ మోటో. సో ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి ఇది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ప్రొవైడ్ సర్వీస్ టు ద కస్టమర్స్. ఇది వాళ్ళ మెయిన్ మోటో. మీకు క్లారిటీగా చెప్పాలంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్, ఓలా ఈ కంపెనీస్ ఉంటాయి కదా, ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అంటే వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఒక బుక్ చేసుకున్నాం, ఊబర్ లో మనం ఏదో క్యాబ్ ఏదో ఒకటి బుక్ చేసుకుంటాము. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ అ సర్వీస్. మన కస్టమర్స్ ని ఒక సర్వీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏమని చెప్పాలంటే TCS, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, సిటిఎస్ అండ్ యాక్సెంచర్ ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సర్వీస్ బేస్డ్ కంపెనీ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో స్కిల్స్ అనేది ఎంత మాత్రం ఉండాలి, సో దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనం సర్వీస్ బేస్డ్ కంపెనీ చూసుకుంటే ఇక్కడ మాస్ హైరింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు బల్క్ హైరింగ్, చాలా మందికి ఒకేసారి మాస్ రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఇంకా మాస్ హైరింగ్ జరిగితే ఇక్కడ మనకు మెయిన్ కావాల్సిన స్కిల్ ఏమంటే యాప్టిట్యూడ్, బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ ఎబిలిటీ స్కిల్స్. ఇవి మాత్రం ఉంటే చాలు. అండ్ HR రౌండ్ లో మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనం ప్రాంప్ట్ గా రెస్పాన్స్ ఇచ్చి మన రీజనింగ్ అంటే మనకు కమ్యూనికేషన్ కూడా బాగుంటే ఇక్కడ సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఇది ఇక్కడ బేసిక్స్ కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉంటే కూడా చాలు ఇక్కడ సర్వీస్ బేస్డ్ కంపెనీలో. అండ్ ఇక్కడ మనకి శాలరీ విషయం వస్తే మనకు ఒక ఫ్రెషర్ కి 3 to 4.5 LPA వరకు వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ మనకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ రిక్రూట్మెంట్ అనేది చూస్తే ఇక్కడ చాలా తక్కువ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు చాలా తక్కువ మందికి హైర్ చేస్తారు, కానీ హైర్ చేసే వాళ్ళలో మంచి క్వాలిటీ పర్సన్స్ ని హైర్ చేస్తారు. క్వాలిటీ అంటే ఏ విధంగా అంటారా, మంచి నాలెడ్జ్ ఉండేవాళ్ళు, అంటే కోడింగ్ లో డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, యాప్టిట్యూడ్ అయితే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అండ్ మనకి డెప్త్ నాలెడ్జ్ ఇన్ కోడింగ్ ఉండాలి. అండ్ ప్లస్ ప్రాజెక్ట్స్, మనము రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేది చేసి ఉండాలి. వాళ్ళు అది కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇలా వెన్ కమ్స్ టు ద టెక్నికల్ రౌండ్ ఇన్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా డెప్త్ అండ్ డిఫికల్ట్ ఉంటాయి. సో వన్ థింగ్ ఈజ్ షూర్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో క్రాక్ చేయాలంటే మనకు సింపుల్ అండ్ ఈజీ కోడింగ్ ఉంటే, ఈజీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. మనకి నేర్చుకున్న టెక్నాలజీలో ద బెస్ట్ అప్గ్రేడెడ్ టెక్నాలజీతో పాటు మనకి బెస్ట్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసి ఉండాలి. అండ్ శాలరీ విషయం వస్తారా, ఇంత డిఫికల్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ పెడుతున్నారు, ఇంత తక్కువ మందికి హైర్ చేస్తున్నారు అంటే ఇంకో విషయం ఏమంటే మనకి శాలరీ కూడా అలాగే ప్రొవైడ్ చేస్తారు. ఒక ఫ్రెషర్ కి ఇక్కడ 6 to 10 LPA వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ అండ్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఒక మంచి ప్యాకేజ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ కెరియర్ గ్రోత్ అంటారా, ఇక్కడ మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీలో వస్తే వన్స్ రిక్రూట్మెంట్ అయిపోయి మనం కంపెనీలో జాయిన్ అయిపోయాం అనుకోండి, మోస్ట్లీ మనకి సపోర్ట్ రోల్స్ ఉంటాయి. డెవలప్మెంట్ రోల్స్ అనేది తక్కువ ఇస్తారు, సపోర్ట్ రోల్స్ ఇస్తారు. ఎందుకంటే ఇంతమందికి హైర్ చేసింటారు కదా, సో వాళ్ళు జస్ట్ చాలా వాళ్ళకి సపోర్టే కావాల్సి వస్తుంది. మన లక్ బాగుంటే డెవలప్మెంట్ లో పడతాం, లేకపోతే మోస్ట్లీ సపోర్ట్ రోల్ ఇస్తారు సర్వీస్ బేస్డ్ కంపెనీలో. కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అలా కాదు, ఇక్కడ మోస్ట్లీ డెవలప్మెంట్ రోలే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది డెవలప్మెంట్ చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే వాళ్ళు హైర్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకి డెవలప్మెంట్ రోల్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో అయితే సింపుల్ లాజిక్, త్వరగా లెర్న్ చేసుకోవాలి, త్వరగా డెలివర్ చేయాలి ప్రోడక్ట్ అనేది. సో ఇది వీళ్ళ ఎంత ఫాస్ట్ గా లెర్న్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా కెరియర్ గ్రోత్ ఉంటాయి. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలో మనకు హైక్స్ ఇస్తారు కదా, హైక్స్ వచ్చి ఒక 10 to 15% ఇస్తారు ఇక్కడ సర్వీస్ బేస్డ్ కంపెనీలో. కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మినిమం 30% హైక్ అనేది వాళ్ళు ఇస్తారు. సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అనేది అర్థం అవుతుంది, ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది కెరియర్ అనేది, ఫాస్ట్ గా గ్రో ఎలా అవుతుంది. కష్టం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సర్వీస్ బేస్డ్ కంపెనీలో కష్టం ఉండదా అంటారా, తక్కువే. ఎందుకంటే
ఇక్కడ ఈజీగా అయిపోతుంది. వీళ్ళు ఒక సపోర్ట్ రోల్ అన్నాం అనుకో, వీళ్ళు ఒక పర్టికులర్ ఒక వర్క్ మీకు చెప్తారు. సో రిపీటెడ్ వర్క్ ఉంటుంది. అంత కెరియర్ నేర్చుకోవాలి, మనము ఒక గ్రోత్ అవ్వాలి, ఏదో డెవలప్మెంట్ కి నేర్చుకోవాలి అంత సీన్ ఉండదు. సో సింపుల్ గా హ్యాపీగా స్లో అండ్ స్టడీగా పోతా ఉంటుంది లైఫ్. కానీ ప్రోడక్ట్ బేస్ అలా కాదు. ఫాస్ట్ ఇక్కడ ఫాస్ట్ గా నేర్చుకోవాలి, ఫాస్ట్ గా డెలివర్ చేయాలి, ఫాస్ట్ గా గ్రో అవ్వాలి. ఇది ప్రాసెస్ ప్రోడక్ట్ బేస్ కంపెనీలో. సో ఇది మనకు డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరే చూడొచ్చు, హైక్ లో కానీ ప్యాకేజెస్ లో కానీ దీంట్లో కూడా మనకి ప్రోడక్ట్ బేస్ కంపెనీ అనేది బెస్ట్ గా కనిపిస్తుంది కదా. సో అందరికి మెయిన్ మోటో ఏముంటుంది, ప్రోడక్ట్ బేస్ కంపెనీలో వర్క్ తెచ్చుకోవాలని ఉంటుంది. కానీ మనకి చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, హౌ టు గెట్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ వర్క్, జాబ్ ఇన్ ప్రోడక్ట్ బేస్ కంపెనీ ఈజీలీ అని. ఈజీలీ అయితే ఇక్కడ రాదు, నమ్మద్దండి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ హార్డ్ వర్క్. మీ స్కిల్స్ అనేది మీరు 100% డెవలప్ చేసుకోండి. మీరు నాకు ఈ ఒక పర్టికులర్ టెక్నాలజీలో నాకు నాలెడ్జ్ అనేది చాలా బాగుంది, నేను డెప్త్ గా కోడింగ్ చేయగలను, ఇవన్నీ మీకు ప్రాజెక్ట్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చాలా చేశాను, ఇలాంటి స్కిల్స్ మాకు ఉన్నాయి మా రెజ్యూమేలో ఉంటే మీరు ఖచ్చితంగా ప్రోడక్ట్ బేస్ కంపెనీకి ట్రై చేయండి. మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అక్క నాకు ఏదో డిగ్రీలో మేము బేసిక్స్ నేర్చుకున్నాము, కోడింగ్ నేర్చుకున్నాము, మాకు ఇంతే వచ్చు, కోడింగ్ కూడా ఎక్కువ తలకి ఎక్కడ ఇంత మాత్రమే వచ్చు, మేము దీంట్లోనే మనం జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ప్రోడక్ట్ బేస్ కంపెనీలో అయితే మీకు రాదు. సర్వీస్ బేస్ కంపెనీలో మీకు 2-3 months మీరు హార్డ్ వర్క్ అనేది చేస్తే మీకు కొట్టేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ప్రోడక్ట్ బేస్ కంపెనీకి సర్వీస్ బేస్ కంపెనీకి ఉండే రిక్రూట్మెంట్ ప్రాసెస్ డిఫరెన్స్, బెనిఫిట్స్, శాలరీ డిఫరెన్స్ ఇలా ఉంటుంది. గ్రోత్ అనేది మన ప్రోడక్ట్ బేస్ కంపెనీలో ఎక్కువ ఉంటుంది, ఇదే ఫైనల్ మాట. కానీ మనకి ఉండే 100% లో ఒక 80 to 85% సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఉంటే ఒక 15% మాత్రమే ప్రోడక్ట్ బేస్ లో సెలెక్ట్ అవుతారు. మీరు అర్థం చేసుకుంటే ఎంత డిఫికల్ట్ ప్రాసెస్ ఉంటుంది రిక్రూట్మెంట్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీకు తెలిసిన స్టూడెంట్స్ కి, గ్రాడ్యుయేట్స్ కి అందరికి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నేను రీసెంట్ గానే సర్వీస్ బేస్ ఆఫీస్ టూర్ అండ్ ప్రోడక్ట్ బేస్ కంపెనీ ఆఫీస్ టూర్ అనేది పోస్ట్ చేశాను నా ఛానల్లో. ప్లీజ్ గో అండ్ వాచ్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ thank you for supporting, keep supporting, subscribe to my channel. Thank you.